హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ మీటింగ్ కు అనుమతి రద్దయింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం సభ జరగాల్సి ఉంది. మీటింగ్ కు అనుమతిని రద్దు చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. బోరబండలో మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ అంటోంది. శ్రేణులంతా బోరబండకు తరలి రావాలని పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మీటింగ్ ని క్యాన్సిల్ చేయడానికి, మీటింగ్ ఉన్న పర్మిషన్ ని క్యాన్సిల్ చేయడానికి పోలీసులు చెప్తున్న కారణాలు ఏంటి? ఇప్పటి వరకైతే పోలీసులు ఎలాంటి కారణాన్ని అయితే చూపలేదు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో బండి సంజయ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మీటింగ్ ఉండేది. ఆ మీటింగ్ ను సంబంధించినటువంటి అనుమతిని పోలీసులు ఒక్కసారిగా రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుమతి ముందుగా ఇచ్చి ఎందుకు రద్దు చేశారంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గి ఈ అనుమతిని రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సందర్భంలోనే సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బోరబండలో మీటింగ్ జరిపి తీరుతామంటూ కూడా బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ సందర్భంగా అక్కడికి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలిరావాలంటూ కూడా పార్టీ పిలుపునిచ్చినటువంటి సందర్భం చూడవచ్చు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ కూడా బీజేపీ సూచిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. బండి సంజయ్ సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరించాల్సిందిగా పోలీసులను విజ్ఞప్తి కూడా చేస్తున్నటువంటి సందర్భం అయితే చూడవచ్చు. అయితే ఎందుకు ఈ సమావేశాన్ని రద్దు చేశారు, అదే సమయంలో వేరే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, లేదా బోరబండలో ఎలాంటి ఇబ్బంది సంజయ్ కార్యక్రమం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం చర్చించాల్సిన అవసరం అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉంది. పోలీసులు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ కూడా దీన్ని అర్ధాంతరంగా రద్దు చేయడం పట్ల మాత్రం బీజేపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహంతో పాటు బీజేపీ నేతలు మరి సాయంత్రం మీటింగ్ కి సంబంధించి కీలక నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? సాయంత్రం మీటింగ్ జరిగే అవకాశం ఉందా లేదా? బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? ఖచ్చితంగా పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా, ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా బండి సంజయ్ కి సంబంధించినటువంటి మీటింగ్ కొనసాగుతుందంటే చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే కేంద్ర మంత్రులు కావడంతో ఖచ్చితంగా అనుమతి అయితే వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే కొన్ని ఏదైతే కండిషన్స్ తో మళ్ళీ పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా సభ జరిపి తీరుతామని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఆ సమావేశానికి కేంద్ర మంత్రులు ఇటు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కూడా వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మనం ఫస్ట్ టైం చూసుకోవచ్చు. ఇది ఈ ఎలక్షన్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి అనుమతి ముందు ఇచ్చి ఆ తర్వాత ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత అభ్యంతరంగా రద్దు చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. అయితే ఎందుకు రద్దు చేశారు ఏంది అనేది మాత్రం పోలీసుల నుండి ఎలాంటి స్పష్టత అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. దానికి గల కారణాలు మాత్రం మరి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అర్ధాంతరంగా సభను సమావేశానికి సంబంధించినటువంటి అనుమతిని రద్దు చేయడం పట్ల మాత్రం పార్టీ శ్రేణులు అయితే ఆగ్రహంగా ఉన్నారు. ఓకే అజయ్.